అన్న ఎట్లున్నారన్న? ఈరోజు మనం చేసేటిది ట్రైసెప్స్ మళ్ళా అద్దరగొడ్డద్దా ఏంది? మరి వచ్చిన వెంటనే వార్మప్ చేయాలి కదా మరి, ఇంక అందుకే వచ్చిన. సో ఫస్ట్ అయితే నెక్ టర్న్స్ చేస్తున్నాం. సో రైట్కి నెక్స్ట్ లెఫ్ట్కి నెక్ని ఎక్స్టెండ్ చేసి టర్న్ చేయండి మళ్ళా. సో మంచిగా ప్రశాంతంగా మెల్లగా నెక్ టర్న్స్ చేస్తే మీకు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. పద ఎరగదీసేద్దామని. నెక్స్ట్ వ్రిస్ట్ టర్న్స్. సో కొన్ని క్లాక్ వైజ్, కొన్ని యాంటీ క్లాక్ వైజ్. వ్రిస్ట్ తిప్పండి అమ్మా. వ్రిస్ట్ తిప్పినాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎరగదీసేద్దామని. నెక్స్ట్ షోల్డర్ రొటేషన్స్. సో మీ బైసెప్స్ దగ్గరికి పెట్టి ఆర్మ్స్ క్లోజ్ పెట్టి క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజ్ మీ షోల్డర్స్ తిప్పినారనుకో, ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేది, ఎరగదీసేద్దాం. ఆ తర్వాత లెగ్స్ కాన్సన్ట్రేట్ చేయండి. యాంకిల్ టర్న్ చేయండి. మళ్ళా ఒక లెగ్ మీద బ్యాలెన్స్ అయ్యి మరో లెగ్ నెత్తి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి. గట్లనే మరో లెగ్ తీసి ఒక లెగ్ మీద బేసే ఇంకో లెగ్ కూడా తిప్పండి మళ్ళా. సో యాంకిల్ టర్న్స్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎరగదీయచ్చని. ఆ తర్వాత జంపింగ్ జాక్స్ స్టార్ట్ చేసిన. మళ్ళీ జంపింగ్ జాక్స్. ఈ జంపింగ్ జాక్స్ చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ లవింగ్ ఎక్సర్సైజ్. అయితే నాకైతే చాలా ఇష్టమైన ఎక్సర్సైజ్ ఇది. ఎందుకంటే ఆ ఎక్సర్సైజ్ చేస్తే క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి అండ్ బాడీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బిల్డ్ అవుతుంది. యు ఆర్ రెడీ టు గో గెట్ సెట్ అని. అయితే ఒక 100 అయితే కొట్టేయడానికి ట్రై చేస్తున్నా. నాకు తెలిసి 100 అయితే ఫినిష్ చేసేస్తున్నా. మీరు కూడా చేయండి అప్ప. జంపింగ్ జాక్స్ నచ్చుద్ది. ఒక మంచి కార్డియో ఎక్సర్సైజ్. బిఫోర్ గోయింగ్ ఫర్ వెయిట్ లిఫ్టింగ్ ఒక మంచి కార్డియో ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది జంపింగ్ జాక్స్. సరే, జంపింగ్ జాక్స్ అవుతున్నాయి కదా, నేను చేసే వరకు మిమ్మల్ని చూస్తే టైం వేస్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా చెప్పేస్తున్నా. బర్పీస్ అనమాట. సో పుషప్ పొజిషన్లోకి వెళ్ళి పుషప్ కొట్టి పైకి జంప్ చేయాలి. ఏంటి కెమెరా కట్ అయిపోతుంది కదా, సరే ఈసారి చూపిస్తాను చూడండి. సో స్టాండ్ తర్వాత హ్యాండ్స్ పుషప్ అండ్ జంప్, హ్యాండ్స్ పుషప్ అండ్ దెన్ జంప్, హ్యాండ్స్ పుషప్ అండ్ దెన్ జంప్, హ్యాండ్స్ పుషప్ అండ్ దెన్ జంప్. సో ఆ పైకి జంప్ చేసినప్పుడు కూడా మీ హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేయాలి. బట్ యాక్చువల్లీ కెమెరా ఫోకస్ అవ్వట్లేదని నేను మీకు హ్యాండ్స్ లిఫ్ట్ చేయట్లే. రైట్. సో బర్పీస్ చేయండి. ఇది అత్యద్భుతమైన ఎక్సర్సైజ్. మీ యాబ్స్, హ్యాండ్స్, ట్రైసెప్స్, లెగ్స్, హ్యామ్స్ట్రింగ్స్ ఇవన్నీ కూడా పడతాయి అన్నమాట ఇందులో. రైట్. కోర్ స్ట్రెంథనింగ్. ఓకే, ఈ ఎక్సర్సైజ్ చూడండి. ఆల్టర్నేట్ లెగ్ లిఫ్ట్స్, లాటరల్ లెగ్ లిఫ్ట్స్ అనమాట. సో నించుని చక్కగా మీ లెగ్ తాలూకా నీ వచ్చి మీ హ్యాండ్ ఎల్బోకి టచ్ అవ్వాలి. సో ఈ ఎక్సర్సైజ్ కూడా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో వార్మప్ అయిపోయింది, ట్రైసెప్ రొటీన్ స్టార్ట్ చేస్తాం. సో వెయిట్ వేసుకుని బార్ డిప్స్ కొడుతున్నాం మళ్ళీ. ఫస్ట్ ఏంది వెయిట్స్ లేకుండా కూడా ట్రై చేయొచ్చు, కాకపోతే లైట్గా వెయిట్ వేసుకుని చేద్దామని ఫిక్స్ అయినాం. అయితే నేను ఫస్ట్ సెట్ 2.5 వేసిన, నెక్స్ట్ 5 వేసిన. శ్యామ్ కూడా మంచి వెయిట్ వేసిండు. శ్యామ్ 10 kg వేసినట్టున్నాడు డైరెక్ట్గా మళ్ళీ. సరే, అయితే ముందు ట్రైసెప్ డిప్స్ ఎట్లా కొట్టాలో చూసుకోండి. సో మీ హ్యాండ్స్తో బార్ని పట్టుకుని బెండ్ అవుతారు మళ్ళీ ముందుకి, అండ్ ఇక్కడ మీ ట్రైసెప్సే ఫోకస్ అవుతాయి. సో ఓవరాల్ బాడీ వెయిట్ వార్మప్ అయిన తర్వాత మీ ట్రైసెప్స్కి వార్మప్ లాంటిది అనమాట ఈ బార్ డిప్స్. చేస్తుండే అదిరిపోద్ది. సో నెక్స్ట్ స్కల్ క్రషర్స్ అనమాట. సో ఫస్ట్ అయితే స్ట్రైట్ రాడ్ పట్టుకుని కొట్టండి, ఆ తర్వాత కర్వ్ రాడ్ పట్టుకుని కొట్టండి. అండ్ కొడుతున్న ప్రతిసారి వెయిట్ అయితే ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళండి. రైట్. అండ్ మీ హ్యాండ్స్ వచ్చి పర్పెండిక్యులర్గా కాకుండా కొంచెం వెనక్కే బెండ్ చేయండి. రైట్. సో నేను చెప్పింది అర్థం అవుతుంది అనుకుంటున్నా. హ్యాండ్స్ అయితే కొంచెం వెనక్కి పెట్టి స్కల్ క్రషర్స్ చేయండి. డైరెక్ట్గా పర్పెండిక్యులర్గా స్ట్రైట్గా పెట్టి కొడితే బార్ మీ హెడ్కి అయినా తగులుద్ది, లేదా ట్రైసెప్ మీద ఫోకస్ అయినా తగ్గుద్ది. రైట్. సో స్ట్రైట్ రాడ్ అయిన తర్వాత కర్వ్ రాడ్కి వచ్చాం. సో కర్వ్ రాడ్లో క్లోజ్ పట్టుకుని బెండ్ అప్.
సో ఎవ్రీ రొటీన్కి వెయిట్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి. డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్. సో మీరు ఇందులో గమనించాల్సిన విషయం, మీ షోల్డర్ నుంచి ఎల్బో వరకు మూమెంట్ అనేది ఉండకూడదు. షోల్డర్ నుంచి ఎల్బో వరకు మూమెంట్ అనేది ఉండకూడదు. ఓన్లీ అదర్ దాన్ యువర్ షోల్డర్ టు ఎల్బో జాయింట్ మాత్రమే మూవ్ అవ్వాలి. అండ్ హ్యాండ్స్ అయితే కొంచెం వెనక్కి పెట్టండి, పర్పెండిక్యులర్గా 90 degreesలో ఫ్లాట్ సర్ఫేస్ కాకుండా కొంచెం వెనక్కి పెట్టండి, రైట్. ఆ తర్వాత ఓవర్ హెడ్ రోప్, కేబుల్ రోప్ పుల్స్ అనమాట. ఇది కూడా అదిరిపోద్ది, ట్రై చేసి చూడండి. మీ ట్రైసెప్ని ఇరగదీసేయడానికి ఈ ఎక్సర్సైజ్ కూడా. సో ఓవర్ హెడ్ పెట్టుకొని లెగ్ మీ ఫుట్ ముందుకు పెట్టుకొని స్లైట్గా ఫ్రంట్కి బెండ్ అయ్యి, అంటే స్లైట్గా కదా ఎక్కువ బెండ్ అవ్వండి. అండ్ మీ యాజ్ యూజువల్గా ఫ్రమ్ షోల్డర్ టు యువర్ ఎల్బో జాయింట్ ఏమాత్రం మూమెంట్ లేకుండా ఓన్లీ యువర్ ఆర్మ్ షుడ్ బి మూవింగ్, రైట్. ఆ తర్వాత లోవర్ సేమ్ రోప్ పుల్స్ కిందకి అనమాట. సో కింద ఇలా స్లైట్గా ఫ్రంట్కి బెండ్ అయ్యి, ఇంకా చెప్పాలంటే చెస్ట్ అప్ చేసి బ్యాక్ సీట్ ఇంకా వెనక్కి పెట్టి పర్ఫెక్ట్గా చేయాలి. నేను ఇక్కడ సరిగ్గా చేయలే, బట్ ఓవరాల్గా మీకు ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఎలా చేయాలన్న విషయం అయితే చెప్పా, బట్ అలా అయితే చేయదు మీరు, ఎందుకంటే చెస్ట్ అప్ చేయలేదు నేను. ఆ నెక్స్ట్ ఓవర్ హెడ్ పుల్స్ అనమాట. సో మనం ఫస్ట్ ఫ్రంట్కి ఫ్లాట్గా చేసాం, పైన పెట్టి కిందకి కొంచెం పుల్ చేసాం, ఆ తర్వాత పైన పెట్టి కిందకి పుల్ చేసాం. ఇప్పుడు ఓవర్ హెడ్ పుల్స్ అనమాట, రైట్. అండ్ వీ షేప్ రాడ్ అయితే పట్టుకున్నాం, చాలా కంఫర్ట్గా ఉంది రోప్ కన్నా. ఆ తర్వాత రివర్స్ ట్రైసెప్, దీని ఏమనొచ్చు అంటే హ్యాండ్స్ మీరు రివర్స్లో కిందకి పెడతారు. ఇప్పుడు కిందకి జనరల్గా చేయడం మీరు చూసే ఉంటారు ట్రైసెప్లో, ఇప్పుడు రివర్స్ అనమాట. సో మీ థంబ్ అనేది ఎక్కువ ఫోకస్ అవుతుంది ఇక్కడ, థంబ్తో కిందకి ఎక్కువ పుల్ డౌన్ చేస్తారు. సో ట్రైసెప్ పుల్ డౌన్స్, బట్ రివర్స్ ట్రైసెప్ పుల్ డౌన్స్. 3